హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 13వ అధ్యాయాన్ని చూద్దాం. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు 12 అధ్యాయాల్లోనూ ఉద్ధవ గీతను తెలియచేశారు. సో ఇంతకు ముందుగా మనం చూసినటువంటి ఉద్ధవ గీతలో ఏ విధంగా విశుద్ధ భక్తులు కర్మ జ్ఞానాల మీద ఆధారపడి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనుకుంటారో వాళ్ళకంటే ఎలా ఉత్తములు అనేటువంటి విషయాన్ని విశుద్ధ భక్తుల గురించి చూసాము. ఆ తర్వాత ఆయన అలాంటి విశుద్ధ భక్తులకి ఉదాహరణగా గోపికల గురించి తెలియచేయటం అనేటువంటిది కూడా మనం విన్నాం. సో మనకి ఆ, భౌతిక వైరాగ్యం అనేటువంటిది అవసరం. ఏ విధంగా అయితే ఈ శరీరానికి అన్యంగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఈ శరీర సుఖాలన్నీ శాశ్వతం కాదు అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలము. అంటే జ్ఞానము అనేటువంటిది మనల్ని భక్తి స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడాలి తప్ప, జ్ఞానం అనేటువంటిది మనకి ఒక కిరీటంలానో ఒక సర్టిఫికెట్ లానో ఒక అలంకరణ లాగానో మనకున్నా కానీ అది ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటే ఏ జ్ఞానానికి ముఖ్యమైనటువంటి ఏ ఏ ఏ జ్ఞానం అయితే మనం తెలుసుకుంటామో ఆ జ్ఞానం ద్వారా చివరికి మనం భగవంతుడికి శరణాగతులు అవ్వగలగాలి. అంతే, అదే ఏ జ్ఞానం యొక్క అయినా కానీ ముఖ్య లక్ష్యము. ఇంకా భగవంతుడు కర్మకాండ కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే, పురోగమించినటువంటి వ్యక్తులు మరి రజస్తమో గుణాలలో ఉండకుండా సత్వగుణ స్థితికి తీసుకురావడం కోసం కర్మకాండ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ కర్మకాండ ద్వారా చివరికి భక్తి యోగానికి రాగలగాలి. అది కర్మకాండ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనము డీటెయిల్డ్గా మనం చూసాము 12వ అధ్యాయం వరకు. ఈరోజు మనము 13వ అధ్యాయం మొదలు పెడదాం. బ్రహ్మతనయుల ప్రశ్నలకు హంసావతారము సమాధానములను వసగుట. బ్రహ్మతనయులు అంటే కుమారగణం. ఓకే. సో ఎప్పుడైతే బ్రహ్మతనయుడు అడిగారో ప్రశ్న, దానికి బ్రహ్మదేవుడు సమాధానం హంసావతారంలో, భగవంతుడు హంసావతారంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. 13వ అధ్యాయం బ్రహ్మతనయుల ప్రశ్నలకు హంసావతారము సమాధానములు వసుగుట. ఇంద్రియ భోగ వసువులై మానవులు ఏ విధంగా త్రిగుణబద్ధులగుదరనేది విషయమును, ఆ గుణములను పరిచయించేది విధమును శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు ఈ అధ్యాయం నందు వివరించింది. హంసరూపంలో తాను బ్రహ్మదేవుడు సనకాది ఋషుల సమక్షంలో ప్రకటమై వారికి పలు రహస్యముకు తత్వమును వెల్లడించిన విధమును కూడా ఆ దేవదేవుడు పెరుమ వివరించింది. సత్వ రజస్తమం అనేది త్రిగుణములు భౌతికమగు బుద్ధికి సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు. మనుషుడు సత్వగుణముచే నిమ్నములైన రజస్తమో గుణములను జయించవలెను. పెదప అతడు దివ్యమగు విశుద్ధ సత్వగుణ స్థితిలో వర్తించుచు సత్వగుణములను ఆశ్రయించవలెను. నానా విధములకు శాస్త్రములు, జలము, దేశము, కాలము, కార్యలాభములు పొందువారు కర్మ స్వభావము, జన్మ, ధాన్యము, ధ్యానము, మంత్రములు, సంస్కారము అను వాచే త్రిగుణములు తమ వివిధ ప్రభావమును వృద్ధి కావించుచుండును. వివేకము లోపించిన వాడే మనుషుడు దేహంతో తాదాత్మ్యము చెందును. తత్ఫలితముగా దుఃఖజనితమగు రజోగుణము సత్వగుణ ప్రధానమగు మనసును ఆవరించును. మనసు సంకల్ప వికల్పం నుండి చిక్కుకున్నంతటా సహింపరాని విషయ భోగ ఆశలు తయారగును. రజోగుణ వేగములచే భ్రమితులయ్యేది దుర్భాగ్య జనులు తమ ఇంద్రియములకు బానిసలయ్యదురు. తమ కార్యం యొక్క చర్మఫలము దుఃఖమే అని ఎరిగినప్పటికీ వారు అట్టి కామ్యకర్మలో నెలకొనకుండా ఉండజాలరు. ఇంకొక పక్క వివేకవంతుడకు పురుషుడు ఇంద్రియ భోగార్థముల పట్ల అనాసక్తుడై ఉండి యుక్త వైరాగ్యం ద్వారా విశుద్ధ భక్తి యోగమును ఆశ్రయించును. స్వయంగా బ్రహ్మదేవుడే భౌతిక కారణ రహితుడు. సకల జీవుల సృష్టికి కారణుడైన అతడు దేవతల్లో శ్రేష్ఠుడు. ఆయనను కర్తవ్య నిర్వహణ కారణంను అతడును సర్వదా చిత్తక్షోభకు గురియగుచుండు. అందువలన ఇంద్రియ భోగ వాంఛన తొలగించే ఉపాయంను గురించి తన మానసపుత్రులకు సనకాదులు ప్రశ్నించినప్పుడు అతడు సమాధానం వస్తు జాలకపోయాను. ఈ విషయంలో కొంత పరిజ్ఞానం బడయుటకై అతడు భగవంతుని ఆశ్రయించగా ఆ దేవదేవుడు హంసావతార రూపంలో అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. అప్పుడు హంసావతారుడు ఆత్మ ఉనికిని, చేతనం యొక్క విభిన్న స్థితులను అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, సంసారంను జయించే ఉపాయంను ఉపదేశించును. భగవద్వాక్యములను వినినంతటా సనకాదృషులు సందేహ నివృత్తి కలవారై పరిపక్వ భవసేవలో విశుద్ధ భక్తిలో ఆ దేవదేవుని అర్చించరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఈ అధ్యాయంలో హంసావతారంగా ఉన్నప్పుడు భగవంతుడు సనక సనందాదులకు ఏమైతే సమాధానాలు చెప్పారో అదే దాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తెలియచేయబోతున్నాడు. ఉద్ధవ గీత
ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ ఉద్ధవ గీతలో ప్రస్తుతం ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏ విధంగా త్రిగుణాలు ఈ జీవుని బంధిస్తున్నాయి, త్రిగుణాల బంధనం నుంచి ఏ విధంగా జీవుడు ముక్తుడు అవ్వగలగాలి అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో మనకి తెలియజేయబోయేటువంటి విషయం. సత్యవతి మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच సత్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనా सत्त्वं रजस्तम इति गुणबुद्धेन चात्मनः సత్వే నాన్యతమో హన్యాత్ సత్వం సత్వేవ చైవ హి. सत्त्वे नान्यतमो हन्यात् సత్వం సత్వేన చైవహి. భగవానుడు పలికెను, సత్వగుణము రజోగుణము తమోగుణం అనేది ప్రకృతి త్రిగుణములు భౌతిక బుద్ధికే గాని ఆత్మకు చెందినవి కావు. సత్వగుణమును వృద్ధిపరచుకున్నటియే మనుషుడు రజస్తమో గుణమును జయింపగలడు. విశుద్ధ సత్వగుణ సాధన చేతడు సత్వగుణం నుండి ముక్తుడు కాగలడు. ప్రపల్ వారి భాషలో భౌతిక జగత్తునందు సత్వగుణము ఎన్నడను విశుద్ధ రూపంలో ఉండదు. కనుక భౌతిక స్థితిలో ఎవడను నిజ లాభాపేక్ష లేకుండా పనిచేయడం అనేది సామాన్య జ్ఞానం. భౌతిక జగత్తులో సత్వగుణము సర్వదా కొంత రజస్తమ గుణములతో మిళితమై ఉండును. కాగా విశుద్ధ సత్వగుణము పరిపూర్ణత యొక్క ముక్తి స్థితిని సూచించును. భౌతికముగా మనిషి నీతిమంతుడని దయావంతుడని గర్వించవచ్చును, కానీ పూర్ణముగా కృష్ణ భావనాయుతుడు కానిచో అతడి చర్మముగా ప్రాధాన్యం లేనట్టి సత్యమని పలుకును. తుట్టతుదకు వ్యర్థమైన కరుణని అతడు చూపించును. గడిచిపోయేది కాలం పరిస్థితులను మనుషులను భౌతిక స్థితి నుండి తొలగించేది కారణమున మన నామమాత్రము కరుణ సత్యము కేవలము ఎక్కువ కాలం నిలవనట్టి పరిస్థితులకి అన్వయించును. నిజమైన సత్యం శాశ్వతమైనది. జనులను నిత్య సత్యంలో నిలుపుటయే నిజమైన కరుణకు అర్థము. అయినను సాధారణ మనిషికి సత్వగుణ సాధనమే కృష్ణ భక్తి భావన తొలి దశగును. ఉదాహరణకు శ్రీమద్ భాగవతనది దశమస్కందంలో తెలుపబడినట్లు మాంసభక్షణకు అలవాటు పడినవాడు కృష్ణలీలను అర్థం చేసుకోలేడు, కానీ సత్వగుణ సాధన చేతడు శాకాహారిగానే కృష్ణ భక్తి భావన ఉదాత్తమగు పద్ధతిని అర్థం చేసుకోగలడు. ప్రకృతి గుణములు నిరంతరం చక్రం వలె త్రూచుండని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినందున మనుషుడు సత్వ గుణమునందలి ఉన్నత స్థితి ద్వారా లాభం పొంది ద్వితీయ స్థితిలో కాలు మోపవలను. లేనిచో కాలచక్రం తిరిగిన కొలది అతడు అజ్ఞానందకారంలోని తిరిగి ప్రవేశించగలడు. హరే కృష్ణ ప్రభుదండ. ఈ భౌతిక జగత్తులో సత్వగుణము రజోగుణము తమో గుణము అనేటువంటివి భౌతికమైనటువంటి గుణాలు. మూడు కూడా భౌతిక గుణాలే. అంటే ఏదైతే భౌతిక గుణమో అది మనల్ని బంధిస్తుంది. అంటే రజోగుణంలో ఉన్నా తమో గుణంలో ఉన్నా బంధింపబడితే ఓకే, కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా బంధింపబడతాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. అంటే వ్యక్తి ఈ మూడిట్లో ఏదో ఒక గుణంలో ఉండవచ్చు, లేదా కాంబినేషన్లో ఉండొచ్చు. అలా అని ఆ జీవుడు ముక్త జీవుడు అయ్యాడంటే కాదు. రజోగుణ తమో గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే తప్పకుండా ముక్తిని సాధించలేరు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి నరకలోకాలలో జన్మిస్తాడు, అంటే జంతు శరీరాలతో జన్మిస్తాడు. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి మనుషుల శరీరంలో తీసుకుంటాడు మళ్ళీ. అదే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి దేవతా శరీరాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనిషి తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి అంటే మన యొక్క పురోభివృద్ధి అనేటువంటిది సత్వగుణం వైపుకు ఉండాలి. సత్వగుణం కూడా భౌతికమే కదండి, ఎందుకు మరి సత్వగుణం వైపుకు ఉండాలి అని అంటే సత్వగుణం అనేటువంటిది విశుద్ధ సత్వగుణం పోవడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్. అంటే సత్వగుణం భౌతికమే, కానీ విశుద్ధ సత్వగుణం భౌతికం కాదు. ఎప్పుడైతే మనం ఈ సత్వగుణ ప్రభావం నుంచి కూడా బయటకు వస్తామో విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్తామో, అంటే వైష్ణవ స్థితి. విశుద్ధ సత్వగుణం అంటే వైష్ణవుడి యొక్క స్థితి, అంటే గుణ ప్రభావమే లేనటువంటి స్థితి, అంటే విష్ణు భక్తుడి స్థితి. ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆ వ్యక్తి ముక్త జీవుడు అవుతాడు. అందుకని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది, శాస్త్రం మీద విశ్వాసం ఉంటుంది. మనం భగవద్గీత చెప్పినా భాగవతం చెప్పినా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రజోగుణం తమో గుణంలో ఉన్న వాళ్ళకి శాస్త్రం అర్థం కాదు.
మనం చెప్పినా అర్థం కాదు. అందుకని సత్వగుణ స్థితికి రావడము అనేటువంటిది ఇంపార్టెంట్. అక్కడికి వచ్చిన తర్వాతనే మనము భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తులకి సంబంధించినటువంటి కథలని చదివితే మనము విశుద్ధ సత్వగుణానికి వెళ్ళగలుగుతాం. అంటే మనందరం కూడా ఏం చేయాలండి? సత్వగుణ స్థితికి రావడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సా మనం సత్వగుణ స్థితికి వచ్చేసాము, కానీ భగవంతుడి యొక్క లీలల మీద ఆకర్షణ కలగట్లేదు. కారణం మనకున్నటువంటి భౌతికమైనటువంటి సాంగత్యాలు, బాధ్యతలు, మనం ఇంకా మన ప్రయత్నం లేకపోవడం, మన సంకల్పం లేకపోవడం, భక్తుల సాంగత్యాన్ని వినియోగించుకోలేకపోవడం అనేటువంటి కొన్ని కారణాల వల్ల మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోతున్నాం. అందుకని మనం చూడండి, చాలామంది బ్రాహ్మణులు అందరూ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళే. బ్రాహ్మణులు సహజంగా చూస్తే వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది కదండి. వాళ్ళందరికీ భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది, వాళ్ళు శాస్త్రాలు చదువుతారు. కానీ వాళ్ళు భగవంతుడి మీద భక్తి స్థాయికి, అంటే వైష్ణవ స్థాయికి రాలేకపోతున్నారు. అందువలన వాళ్ళు సత్వగుణంలో బంధింపబడుతున్నారు. అంటే విశుద్ధ సత్వగుణానికి రావడానికి మనకి సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఇంకొక పుష్ అవసరం అన్నమాట. ఆ పుష్ ఏంటి అంటే వైష్ణవ సాంగత్యం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యానికి వస్తే విశుద్ధ సత్వగుణానికి వెళ్తాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ భక్తుడి సాంగత్యానికి రాకుండా శాస్త్రము, లేకపోతే పురాణాలు, లేకపోతే మాయావాద తత్వానికో, లేకపోతే నిరాకారవాద తత్వానికో ఆకర్షితుడు అవ్వకపోయినా అక్కడే ఉన్నా కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలానే బంధింపబడతాడు. స్లోగా సత్వగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి తమో గుణానికి పతనం చెందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పురోగమించడం వదిలిపెట్టండి. మనం సత్వగుణంలోకి వచ్చిన తర్వాత విశుద్ధ భక్తుడి సాంగత్యానికి కనుక మనం రాకపోతే ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది లేకపోగా మనకి అధోగతి, అజ్ఞాన అంధకారాల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఒక ఏరోప్లేను మనకి టేక్ ఆఫ్ అవ్వాలి అని అంటే రన్వే మీద ఎలా ఉండాలో అలానే మనము ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి. ఈ భౌతిక అస్తిత్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందాలి, టేక్ ఆఫ్ అవ్వాలి అని అంటే మనం సత్వగుణంలో అనేటువంటి రన్వేలో ఉండాలి. అలా లేకపోతే మనము శుద్ధ సత్వగుణానికి వెళ్ళలేం. కాబట్టి మనం అందరం కూడా సత్వగుణ స్థితికి రావాలి. సత్వగుణ స్థితికి రావడం అంటే ఏంటి? సత్వగుణ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి భగవంతుడి పట్ల విశ్వాసం పెరిగి ఉంటుంది. రెండవది, మాంసాహారము ఇలాంటి పాపకర్మలు చేయకుండా ఉంటారు. అంటే ఎవరైతే మాంసం తింటున్నారో వాళ్ళు సత్వగుణంలోకి రానట్లే. మాంసం తినే వాళ్ళకి శాస్త్రం అర్థం కాదు. అదే ఇక్కడ కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నారు, మాంసం తినే వాళ్ళకి శాస్త్రం అర్థం కాదు. ఎంత తిన్నా నాకు భాగవతం వినాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి, నేను వింటున్నానండి, రోజు మీ కథలన్నీ వింటున్నాను, మీరు చెప్పేవన్నీ వింటున్నాను అని అన్నా దానివల్ల మన చేతనం అనేటువంటిది వృద్ధి చెందదు. దానివల్ల మనం తెలుసుకున్నటువంటి కథ యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం మన మైండ్కి చేరదు. అర్థం కాదు, శాస్త్రం అర్థం కాదు, భగవంతుడికి సంబంధించిన తత్వం అర్థం కాదు, భగవంతుడికి శరణాగతులు అయ్యే స్థితికి మనం వెళ్ళలేము. కాబట్టి అది ఎప్పుడైతే వదిలేస్తామో అంటే బ్రాహ్మణ స్థితికి రావాలి. సమాజంలో యాక్చువల్గా బ్రాహ్మణులు తక్కువైపోయారు. సమాజంలో బ్రాహ్మణులు లేరు. మీరు చూడండి, బ్రాహ్మణులు కూడా మాంసాహారం తింటున్నారు ఇప్పుడు. పుట్టుకతోటి వాళ్ళు బ్రాహ్మణులే, కానీ గుణకర్మల ఆధారంగా వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కానీ శాస్త్రం మనకి ఎవరు బ్రాహ్మణులు అని చెప్తుంది అంటే గుణకర్మల ఆధారంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు అని చెప్తుంది. అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆకర్షణలకి, భౌతికమైనటువంటి ఆకర్షణలకి దూరంగా ఉంటాడు. ఇలాంటి మాంసాహారాలు అంటే దయ, కరుణ లేనటువంటి పనులు చేయడు, పాపకర్మలు చేయడు. ఎప్పుడైతే ఇలా ఉంటామో మనలో ఇలాంటి స్వభావం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము టేకాఫ్కి రెడీ అనమాట. టేకాఫ్కి రెడీ అంటే విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడం అలాంటి వాళ్ళు చాలా చాలా ఈజీ. కాబట్టి సత్వగుణంలోనే ఉన్నాను, నేను నా స్థితిని పొందేశాను, నేను గొప్పవాడిగా ఉన్నాను అని అనుకుంటే కాలచక్రంలో ఏమైపోతామండి? సత్వగుణం నుంచి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ 2వ శ్లోకం, సునీత మాత. సత్వాద్ధర్మో భవేదృధ్యాత్ పుంసో మద్భక్తి లక్షణః
ధర్మో భవేదృత్తాత్ పుంసో మద్భక్తిలక్షణః. సాత్వికోపాసయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. వికోపాసయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. భావము: జీవుడు దృఢముగా సత్వగుణమునందు నెలకొనినప్పుడు నా భక్తి లక్షణయుతమగు ధర్మము వృద్ధి చెందును. అది వరకే సత్వగుణమునందున్న వాటి అనుశీలనముచే మనుజుడు సత్వగుణమును దృఢతరమునర్చుకొనగలడు. ఆ విధంగా ధర్మము ఉత్పన్నమగును. భాష్యము: ఆధిపత్య పోరులో ప్రకృతి గుణములు త్రిగుణములు నిరంతరము విరోధించుచుండును. కనుక సత్వగుణమే రజస్తమో గుణములను అణచుట ఎట్లు సాధ్యపడగలదు. సత్వగుణమునందు మనుజుడు దృఢముగా నెలకొనగలిగేడి విధమును శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. అది సహజముగానే ధర్మమును ఉత్పన్నము చేయగలదు. సత్వ రజస్తమో గుణములందు ఉండేటి వాటిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత యందలి చతుర్దశాధ్యాయంలో విస్తారముగా వివరించెను. ఖచ్చితంగా సత్వగుణయుతమే అయినట్టి ఆహారమును ఆహారమును ఎంచుకొనుట ద్వారా మనుషుడు ఆ గుణములో నెలకొనగలడు. సత్వగుణము యొక్క లాభమేమనగా కృష్ణ భక్తి ఎడ లక్షితమైనది, కృష్ణ భక్తి లక్షణయుతమైనది నగు ధర్మమును అది ఉత్పన్నము చేయును. అటువంటి భక్తి లేనప్పుడు సత్వగుణము కేవలం వ్యర్థమని పరిగణింపబడుచు మాయ యొక్క మరొక రూపమే కాగలదు. మనుజుడు విశుద్ధ సత్వస్థితికి తప్పక రావాలనని వృద్ధాత్ బలపడినట్టి అను పదము స్పష్టంగా సూచించును. వృద్ధాత్ అను పదము వృద్ధికి సూచకము. పూర్ణ పరిపక్వతను చేరినంత వరకు ఆ వృద్ధి ఆగరాదు. సత్వగుణము యొక్క పూర్ణ పరిపక్వతయే విశుద్ధ సత్వగుణము, అంటే గుణలేశము లేనట్టి దివ్య స్థితి అని పిలువబడును. విశుద్ధ సత్వములో సమస్త జ్ఞానము సహజముగానే ప్రకటమగుచుండును. ఆ విధంగా మనుజుడు తనకు శ్రీకృష్ణునితో గల నిత్యముగు ప్రేమమయ సంబంధమును సులభంగా అర్థం చేసుకొనగలడు. అదే ధర్మం యొక్క నిజమైన అర్థము మరియు ప్రయోజనము. సత్వగుణ వృద్ధి ధర్మమును దృఢమనర్చుననియు, పుష్టి కలుగు రీతిలో ధర్మము ఆచరించుట సత్వగుణమును దృఢమనర్చుననియు శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమును పలికిరి. ఈ ప్రకారము మనుజుడు ఆధ్యాత్మిక సుఖమునందు ఉన్నతోన్నత స్థితులకు పురోగమించగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే మనం సత్వగుణ స్థితిలో ఉంటామో అప్పుడు మనలో ధర్మము వృద్ధి చెందుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు నియమాలను పాటిస్తాం, పాపకర్మలు చెయ్యం, ధర్మం వృద్ధి చెందుతుంది. కలియుగంలో సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టే ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది అని అన్నారు కదండి. ధర్మం 4 పాదాల మీద నడవాలి, కానీ ఎన్ని పాదాల మీద ఉంది? 3 పాదాలతోనే ఉంది. మనం మొదటి స్కందం చదువుకున్నప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి శిక్షించటం మనం చూసినప్పుడు ధర్మం 4 పాదాల మీద నడవట్లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నాం. అంటే 4 నియమాలు పాటించట్లేదు మనం. 4 నియమాలు కనుక మనం పాటించినట్లయితే ధర్మం 4 పాదాలతోటి నడుస్తుంది. అంటే ఏ వ్యక్తిలో అయితే 4 నియమాలు పాటిస్తారో, ఏంటంటే 4 నియమాలు జూదమాడకుండా, మద్యపానము, మాంసభక్షణము, ఇల్లీగల్ రిలేషన్. ఓకే, ఇలాంటివి 4 కనుక మనలో లేకపోతే ధర్మం 4 పాదాలలో నడుస్తున్నట్టు మనలో. అంటే ఆ స్థితికి రావాలి. సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఈ భౌతిక లోకంలో ప్రతి జీవుడి మీద ఈ గుణాల యొక్క ఆధిపత్య పోరు అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ఓకే, ఆధిపత్య పోరు అంటే మనం మామూలుగా ఆధిపత్యం కోసం మనం ఏం చేస్తామండి? ఫైటింగ్ చేస్తాం కదా, గొడవలు పెట్టుకుంటాం. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మిత్రుల మధ్య గొడవలు, పొలిమేరల గొడవలు ఎందుకు ఉంటాయండి? సరిహద్దుల గొడవలు ఉంటాయా లేదా? గుణ ప్రభావం వల్ల ఆధిపత్యం, మనకే ఆధిపత్యం కావాలి, నాకే ఎక్కువ కావాలి, నేనే ఎక్కువగా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆధిపత్య పోరు. ఎలా అయితే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మీద ఉన్నటువంటి గుణాల ప్రభావం వల్ల వస్తుంది. గుణాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్య పోరుని ప్రారంభిస్తాయి. అంటే ఇప్పుడు నేను సత్వగుణంలో ఉన్నాను అనుకోండి, రజోగుణం తమో గుణం డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. నేను రజోగుణంలో ఉన్నాను అనుకోండి, తమో గుణం సత్వగుణం డామినేట్ చేయడానికి ట్రై చేస్తాయి. నేను తమో గుణంలో ఉన్నాను అనుకోండి, రజోగుణం సత్వగుణం డామినేట్ చేయడానికి అంటే ఈ గుణాల మధ్య కూడా పోటీ అనేటువంటిది ఉంటుంది.
అందుకని సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి సత్వగుణంలో నిలవలేకపోతున్నాడు. రజోగుణ తమోగుణ ప్రభావాలు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా. ఎందుకంటే గుణాల మధ్య ఆధిపత్య పోరు అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి, అందుకని మనం అన్ని సమయాల్లో ఒకేలాగా ప్రవర్తించం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తివే కదా నువ్వు, ఎందుకు నువ్వు ఇంతకుముందు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు బాగాలేవు, ఎందుకు సడన్గా కోపం వచ్చింది, ఎందుకు సడన్గా ఇలా ప్రవర్తిస్తున్నావు అని మనం కూడా కొంతమందిని అంటాం. ఎప్పుడు ఒకలానే ఉంటాడా? సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు ఒక స్థితప్రజ్ఞుడు ఉన్నట్టు ఉంటాడా? సత్వగుణంలోనే ఉన్నా కానీ, శాస్త్రాలు చదువుతున్నా కానీ, బ్రాహ్మణుడే అయినా కానీ, మాంసాహారం తినకపోయినా కానీ, జూదం ఆడకపోయినా కానీ, ఇల్లీగల్ రిలేషన్స్ లేకపోయినా కానీ, మద్యం తాగకపోయినా కానీ, ఎప్పుడు ఒకలానే ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. లేదు ప్రభుజీ, కొంచెం కొంచెం అటు ఇటుగా అవుతుంటారు కొంచెం కొంచెం అటు ఇటు అవుతుంటారు. ఎందుకంటే ఆధిపత్య పోరు అనమాట, గుణాల యొక్క ఆధిపత్య పోరు వల్ల. ఇప్పుడు కలిగినటువంటి పరిస్థితులకి ఇప్పుడు నేను ఒకలాగా రియాక్ట్ చేస్తే, ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి కలిగితే ఇలానే రియాక్ట్ అవుతాను అనేది ఏం లేదు గ్యారంటీ. అప్పుడు ఏ గుణం డామినేట్ చేస్తుందో ఆ గుణం, ఆ సమయం ఏమిటి, మార్నింగ్ సమయమా, మధ్యాహ్నం సమయమా, సాయంత్రం సమయమా, ఏ సమయంలో ఏ గుణం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో మన ప్రవర్తనలు కూడా మారిపోతాయి. అందుకనే అసుర సంధ్య వేళ అంటారు చూసారా, సాయంత్రం, అప్పుడు తమో గుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డే టైంలో, మధ్యాహ్నం టైంలో రజోగుణము, రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో సత్వగుణము. సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటాం మనం కదా. రోజు గడుస్తున్నా కొద్దికి మనం అగ్రివేట్ అవుతూ ఉంటాయి, మన భావాలు, మన ఎమోషన్స్ అగ్రివేట్ అవుతూ ఉంటాయి. సాయంత్రానికి పీక్, ఒక 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 బాటిల్ వేస్తే కానీ నిద్ర పట్టదు. అది తమో గుణ ప్రభావం సాయంత్రానికి. ఓకే, అంటే ఈ గుణాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము సత్వగుణంలోనే ఉండాలి అని అనుకుంటే కూడా సాధ్యం కాదు. కానీ దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడానికి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మనము విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం జరగాలి. సత్వగుణ స్థితి నుంచి విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం జరగాలి. సత్వగుణ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా వెళ్తారు విశుద్ధ సత్వం. అంటే వైష్ణవులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. వైష్ణవులుగా మారకుండా నేను బ్రాహ్మణుగానే ఉండిపోతాను అని అంటే, బ్రాహ్మణుడుగా నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు, పతనం చెందుతావు. కానీ వైష్ణవుడిగా మారినటువంటి వ్యక్తి పతనం చెందే అవకాశాలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, అంటే మనలో దృఢ సంకల్పం వస్తుందన్నమాట. విధి నియమాలు పాటించడంలో దృఢ సంకల్పం అనేటువంటిది మనకు వస్తుంది. ధర్మం అనేటువంటిది 4 పాదాల్లో నడుస్తుంది వైష్ణవులుగా. ఓకే, సో ఈ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉమాపతి ప్రభు 3వ శ్లోకం. ప్రభుజీ ఎన్నో అధ్యాయం ఏ స్కందంలో? 13వ అధ్యాయం 11వ స్కందం. థ్యాంక్ యూ ప్రభుజీ. నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ధర్మో రజస్తమోహన్యాం సత్వవృద్ధిరనుత్తమః. నమో రజస్తయో హన్యాత్ సత్వవృద్ధిరనుత్తమః. ఆశు నశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే. పునశ్చితి తన్మూలో హ్యధర్మ ఉపయే హతే. 5వ పేజీ చదవండి. సత్వగుణముచే బలోపేతమైన ధర్మమే రజస్తమో గుణ ప్రభావమును నశింపజేయును. రజస్యో గుణములు నశించినప్పుడు వాటికి మూలముగా అధర్మము శీఘ్రమే నశించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సత్వగుణం చే బలోపేతమైనటువంటి ధర్మమే రజస్తమో గుణ ప్రభావమును నశింపజేయును. రజస్తమో గుణములు నశించినప్పుడు వాటికి మూలముగు అధర్మము శీఘ్రముగా నశించును. అంటే అధర్మము అనేటువంటిది మనం రజోగుణం తమో గుణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఓకే, అదే సత్వగుణంలో ఉన్నప్పుడు అధర్మము అనేటువంటిది చెయ్యం, ధర్మయుతంగా ఉంటాం. అందుకని మన మీద సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రజస్తమో గుణాల వల్ల చేసేటువంటి అధర్మము అనేటువంటిది నశించిపోతుంది మనలో. ఓకే, అది నెక్స్ట్ 4వ శ్లోకం. లక్ష్మీ మాతాజీ. ఆగమోప ప్రజాదేశః కాలః కర్మ చ జన్మ చ.
హరే కృష్ణ ప్రభుజీ. ఏ బుక్ ప్రభుజీ? ఎన్న బుక్ ప్రభుజీ? హరే కృష్ణ. 11.2 11వ స్కందం 11.2 నా ప్రభుజీ. నేను 1 చూస్తున్నాను. హరే 13వ కృష్ణ. అధ్యాయం ఉందా మాతాజీ? 1లో లేదు కదా. ఓకే, వేరే వాళ్ళు చదవండి మాతాజీ. సుజాత మాత చదవండి. ఆగమోపః ప్రజాదేశః కాలః కర్మ చ జన్మ చ ఆగమోప ప్రజాదేశః కాలః కర్మ చ జన్మ చ ధ్యానం మంత్రోతః సంస్కారో దశైతే గుణహేతవః. ధ్యానం మంత్రోద తత్కారో దశైతే గుణహేతవః. శాస్త్రముల యొక్క గుణములు జలము, సంతానముతో లేదా జనులతో సాంగత్యము, ప్రత్యేకమగు స్థానము, కాలము, కర్మలు, జన్మ, ధ్యానము, మంత్రములు, సంస్కారముల అనుసరించి ప్రకృతి గుణములు విభిన్నముగా ప్రాధాన్యమును పొందుచుండును. భాష్యం. పైన పేర్కొనబడిన 10 అంశములు ఉన్నంత న్యూన గుణములను కలిగినవై ఆ విధముగా సత్వ రజస్తమో గుణములలో ఉన్నవిగా గుర్తించబడును. సత్వగుణ ప్రధానమునకు శాస్త్రములను ఎంచుకొనుట నిర్మల జలము. గుణయుతులలో స్నేహము ఉన్నగు వాటి ద్వారా మనుడు సత్వగుణమును వృద్ధి చేసుకొనగలడు. ఈ 10 అంశములలో నిమ్న గుణములచే కలుషితమైనట్టి దేనినైనను అతడు జాగ్రత్తగా దూరము చేయవలను. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, శాస్త్రముల యొక్క గుణము జలము, సంతానముతో లేదా జనులతో సాంగత్యము, ప్రత్యేకమగు స్థానము, కాలము, కర్మలు, జన్మ, ధ్యానము, మంత్రములు, సంస్కారములను అనుసరించి ప్రకృతి గుణములు విభిన్నముగా ప్రాధాన్యములు పొందుచుండు. ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, మనలో గుణ ప్రభావం ఏదైతే ఉందో అది ఏ గుణ ప్రభావం అయినా కావచ్చు. రజోగుణమో తమో గుణమో ఏదో ఒక గుణ ప్రభావం మన అందరిలో ఉంది. అది ఆటోమేటిక్గా సహజంగా వచ్చింది కాదు. ఓకే, సహజంగా ఆటోమేటిక్గా వచ్చింది కాదు. నేను ఇంతేనండి, నాకు పుట్టుకతోనే ఇలా ఉన్నా, నేను పుట్టుకతో వచ్చింది నాకు, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను అంటే అది ఎందుకు వాళ్ళకి అలాంటి గుణ ప్రభావం వచ్చింది అని అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఉన్నటువంటి సాంగత్యం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి జీవన విధానం, వీటి కారణంగా గుణాల యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. నేను సిగరెట్ తాగేవాడి పక్కనే ఉంటాను, కానీ నేను సిగరెట్ తాగను అంటే కుదరదు. ఓకే, ఏమవుతుందండి? ఒక రోజు 2 రోజులు మడిగట్టుకొని కూర్చున్నా 3వ రోజు తాగుతాడు, 4వ రోజు తాగుతాడు. ఇంకా కొంచెం నిగ్రహం ఉన్నోడైతే ఒక 10 రోజుల వరకు తాకుండా ఉంటాడేమో, ఇంకా నిగ్రహం ఉన్నోడైతే ఒక 1 మంత్ వరకు తాకుండా ఉంటాడు. సాంగత్యం అలా ఉన్నప్పుడు రోజు మనం ఎవరితో గడుపుతున్నామో ఏదో ఒక రోజు వాళ్ళలా మారిపోతామా లేదా? మనం చాలా కాలం ఉంటే మారుతాం ప్రభు. 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాడు వీళ్ళు వీడవుతాడు, వాళ్ళు అవుతారు వీడు వాడవుతాడు కదా. సామెత ఉంది కదా, Yes, ప్రభుజీ. 6 నెలలు 100% సావాసం చేస్తే వాడు వీడు వాడవుతాడంట. సహవాస దోషం అంటారు ప్రభుజీ దీన్ని. సమాస దోషం. కాబట్టి మనం ఒకవేళ ఈరోజు భాగవతం వింటున్నాము, లేదంటే సత్వగుణ స్థితిలో ఉన్నాము, లేదంటే భక్తులం అవుతున్నాము, భగవంతుడి కృష్ణ చైతన్యంలో ఉన్నాము ప్రత్యేకించి, లేదంటే గురువుని పొందాలి అనేటువంటి కోరిక మనలో కలిగింది అనంటే తనంతకు అది కలిగిందా? గత జన్మ సంస్కారాలు, ఆ? సాంగత్యం సంస్కారాలు, సాంగత్య దోషం ప్రభావం. శుభాంగి మాతాజీ ఇనిషియేట్ అయ్యారు, ఆమెకి శ్రీదేవి అని పేరు తీసి శుభాంగి పేరు పెట్టారు కాబట్టి సునీత మాతాజీ కూడా ఎగ్జైట్ అయిపోయారు, నాకు కూడా కావాలి. ఓకే, అయ్యి ప్రభు. మాతాజీ నవ్వుతున్నారు ఎందుకు నాకు తెలియదు. నిజం చెప్పట్లేదా నేను? అయ్యో ప్రభుజీ. ఓకే, మాకు కూడా చాలా ఉండేది ప్రభుజీ. సీనియర్స్ ఎవరైనా ఇనిషియేట్ అయితే కనుక మేము కూడా ఎప్పుడు అవుతాం. చాలా మాకు కోరికగా ఉంది అలాంటి ప్రభు నిజంగా. వాళ్ళు అయ్యారు కాబట్టి, అంటే అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నారు కాబట్టి అయ్యారా. ఇప్పుడు భౌతికంగా రోడ్డు మీద తిరిగే వ్యక్తికి నీకు తెలుసా నా పేరు ఏంటో, నా పేరు మురళీ ప్రియా గోవిందదాస్ అని చెప్తే అయితే ఏం చేయమంటావు నన్ను అంటాడు.
కరెక్ట్ ప్రభుజీ, అలాగే ఎస్ అంటారు. ప్రభుజీ. ఇంతకు ముందు పేరే దాని చాలా యొక్క విలువ బాగుంది తెలిసిన కదా, వాళ్ళకి Excellent అర్థమవుతుంది ప్రభుజీ. అంటున్నారు అని చెప్పేసి అని అంటారు ప్రభుజీ. మనం అలా ఎక్సైట్ అంటారు. అవుతాం, మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. మనకి గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువుతో ఆశీర్వాదాలు తీసుకోవాలి, గురువు నుంచి మాల తీసుకోవాలి, గురువు నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, గురువు నుంచి పేరు తీసుకోవాలి, గురువు నన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయాలి. దానికోసం మనము ఒక ఆ, ఒక గోల్లా పెట్టుకొని మనం పనిచేస్తాం కదా, ఒక లక్ష్యం మనకది. ఆ రోజు వచ్చింది అంటే జీవితంలో అన్నీ సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఆనందం మామూలు ఆనందం కాదు. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను దీక్ష తీసుకోవడానికంటే ముందు నేను అంత సాధన ఏం చేయలేదు, మీరు చేసినంత సాధన నేనేం చేయలేదు దీక్ష తీసుకోవడానికంటే ముందు. ఓకే, దీక్ష నాకు ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు, ఇచ్చేశారు. మీకు స్వామి గురు అనుగ్రహం ఎవరో ఉంది ప్రభుజీ, అందుకే కష్టపడకుండా వచ్చేసింది. మీకు వైష్ణవుల లేపైనా కూడా కృప వచ్చింది వలన గురు అనుగ్రహం. వైష్ణవుల కృప వలన వచ్చింది నాకు దీక్ష. పూర్వజన్మ సుకృతం. ఓకే, వైష్ణవుల కృపే. నిజంగా చెప్పాలంటే వైష్ణవుల కృప. నేను ఇంట్లో భక్తులు, బయటికి వెళ్తే భక్తులు, ఎక్కడికి వెళ్ళినా భక్తులు. ఇక నేను భక్తుడిని కాక ఎలా అవుతా, ఏమైతా? ఎస్ మాతాజీ సహవాసంతో చక్కగా మారిపోయారు ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళినా భక్తులే, ఎక్కడికి వెళ్ళినా భక్తులే. చివరికి నేను దీక్ష తీసుకున్నప్పుడు దీక్ష విలువ తెలిసింది నాకు. అందరూ తీసుకుంటున్నారు కాబట్టి అలంకరణగా నేను కూడా తీసుకోవాలనుకున్నా. ఓకే, దీక్ష తీసుకున్నప్పుడు నేనైతే ఇక దీక్ష తీసుకున్న రోజు నా శిక్షా గురువుని వదిలిపెట్టలే. నేను శిక్షా గురువు కాళ్ళు పట్టుకున్నాను. ఓకే, మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడిను, మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు, నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు, ఇలాంటి ఒక స్థితిలో నన్ను మీరు ఉంచగలిగారు. అంటే ఎందుకు వచ్చా నేను ఒకవేళ సత్వగుణ స్థితికి వచ్చానే అనుకుందాం, నాకు తెలిసి నేను ఇంకా రాలేదు, నేను ఇంకా రజోగుణంలో తమో గుణంలోనే ఉన్నా. కానీ కొద్దిసేపన్నా నేను ఒక సత్వగుణంలో ఉన్నాను అంటే దానికి కారణం నాకున్నటువంటి పరిస్థితులు. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం కాదు, అది లేదంటే నా అలవాట్లతో వచ్చిన గుణం కాదు. నాకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కారణంగా నేను గుణాల యొక్క ప్రభావం మారిపోయింది నా మీద. అది ఎవరికైనా అదే జరుగుతుంది, ప్రతి వ్యక్తికి అలానే జరుగుతుంది. ఒకవేళ నా పరిస్థితులు ఇప్పుడు నేను ఉన్నట్టుగా లేవనుకోండి, నాకున్నట్టుగా లేవనుకోండి, నేను ఇప్పుడు ఏం చేస్తుండేవాడిను? ప్రభుపాద పుస్తకాలు అంటే నాకు ఇష్టం ఉండేదో ఉండదు, ప్రభుపాద బుక్కులు చదివేవాడినో చదవను, భగవద్గీత భాగవతం చదివేవాడినో చదవను, భక్తి శాస్త్రులు భక్తి వైభవులు చేసేవాడినో చెయ్యను. చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది కదా నాకు. ఎందుకు వచ్చింది? నేను భక్తి వైభవ చదివితే నేను మీ అందరికీ భాగవతం చక్కగా చెప్పగలను, భక్తి వేదాంత చదివితే నేను మీ అందరికీ భాగవతం చెప్పగలను. అంటే నేను మీ అందరికీ భాగవతం చెప్పటం వల్ల నేను ఆధ్యాత్మికంగా ఉండగలుగుతున్నాను కొద్దిసేపు. దానివల్ల నేను కూడా శాస్త్రాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను, నేను కూడా గుణప్రభావం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాను, నేను కూడా భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇది కేవలం నా స్వార్థం. నేను ఈరోజు ఈ గంట సేపు భాగవతం చెప్పకపోతే ఈ సమయంలో నా మీద రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావం ఉంటుంది. ఓకే, ఎవరికైనా అంతే, ఎవరికైనా సరే వాళ్ళ మీద వేరే గుణం డామినేట్ చేస్తుంది. ఒకవేళ మనం భాగవతం బుక్కో భగవద్గీత బుక్కో మన చేతిలో లేకపోతే, భక్తుల సాంగతం లేదండి, ఈ టైంలో క్లాస్ లేదనుకోండి, నిన్న మొన్న క్లాస్ లేదు, మనం ఏం చేసాం చెప్పండి? ఎవరైనా సరే ఏదో ఒక క్లాస్ పెట్టుకొని విన్నారా? నా ఈ పాత క్లాసులు పెట్టుకొని విన్నారా? పోనీ ఎవరిదైనా సీనియర్ డివోటీ క్లాస్ ఎవరైనా విన్నారా? లేదా గురు మహారాజ్ క్లాస్ విన్నారా ఎవరైనా ఈ టైంలో? లేదు, ఎవరి క్లాసు వినడానికి ఇంట్రెస్ట్ లేదు, కనీసంగా భాగవతం బుక్ ముందు తీసుకొని చదువుదాం. ఎంతమంది ఈ సమయాన్ని, ఈ 8 గంటల నుంచి 9 గంటల సమయాన్ని ఆధ్యాత్మికంగా గడిపారు? లేదు ప్రభుజీ, ఆ టైం అసలు కుదరలేదు ప్రభుజీ. గడపలేదు కానీ ప్రభుజీ చాలా బాధేసేది, రోజు క్లాస్ లేకపోతే నాకు చాలా బాధేసేది. చాలా బాధేసి ఏం చేశాను, బాగా జపం చేసుకుంటూ కూర్చున్నా ప్రభుజీ, అంతకు తప్ప ఏమి చేయలేదు. నేను జపం అయితే చేసుకుంటూ కూర్చున్నాను. వెరీ నైస్. మీరు భక్తిలోనే ఉన్నారు. కానీ చాలా మంది ఆ సమయంలో వేరే ఏవో పనులు చేస్తారు. అంటే ఏంటి? మనం కనుక ఈ భక్తుల సాంగత్యాన్ని వదిలేస్తే మనం రజోగుణం తమోగుణంలో పతనం చెందుతాము. ఎప్పుడైతే మనం ఈ సాంగత్యంలో ఉంటామో ఆ సాంగత్యం మనల్ని, అంటే ఈ పరిస్థితులు, మనకున్నటువంటి సిచ్యువేషన్స్, ఇవి మనల్ని సత్వగుణ స్థితిలో ఉంచుతాయి, ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమింపజేస్తాయి, ఇవి మనల్ని విశుద్ధ సత్వగుణ స్థితికి తీసుకువెళ్తాయి. ఓకే, అంటే పరిస్థితులను బట్టి గుణ ప్రభావం మారిపోతూ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే పరిస్థితుల్ని విశుద్ధ సత్వగుణంలో మనల్ని తీసుకువెళ్ళడానికి అనువుగా మార్చుకోవాలి. మనకి 24 గంటలు ఉన్నాయి.
ఈ 24 గంటల్ని ఎలా వాడుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఎలా వాడుకుంటే నేను సత్వగుణంలో ఉంటాను, నేను విశుద్ధ సత్వగుణానికి వెళ్ళగలను అని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆటోమేటిక్గా జరిగేది కాదు. మాయ ప్రభావం అంటే గుణాల ప్రభావమే. మాయ చాలా డామినేటింగ్. మనం కొంచెం లూజ్ ఇచ్చామంటే మాయ మనల్ని పట్టేసుకుంటుంది. అందుకనే రోజును మనం ఎలా గడపాలి, ఏ సమయంలో ఎలా గడపాలి అనేటువంటి దాని మీద మనం ఒక ప్లానింగ్ చేసుకోకపోతే ఆ సమయంలో రజోగుణ తమోగుణ ప్రభావాలు పెరిగిపోతాయి. అందుకనే గ్యాప్ ఉండకూడదు. మీరు అందరూ అంటున్నారు ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు ప్రభుజీ, పొద్దున్నే క్లాసు, మధ్యాహ్నం క్లాసు, సాయంత్రం క్లాసు, రైట్ క్లాసు అరుస్తున్నారు ప్రభు అంటే, అవి లేకపోతే రజోగుణం తమోగుణంలో ఉంటాం. మన ప్రోగ్రెస్ ఇంత ఫాస్ట్ ఉండదు. మనం ఇంత తొందరగా అందరూ 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత గురువు దీక్షకు వస్తుంటే మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో రావడానికి కారణం ఏంటి? భక్తుల సాంగత్యము శ్రవణం ప్రభు. మనకున్నటువంటి శ్రవణం, మనకున్నటువంటి బుక్ సాధన రీడింగ్ ఏదైతే ఉందో, మనం ఎంతసేపు ఆధ్యాత్మికంగా ఉంటున్నామో రోజులో అసోసియేషన్ మీరు చూడండి, ఎంతసేపు ఉంటున్నాం. పొద్దున క్లాసు, మధ్యాహ్నం క్లాసు, నైట్ క్లాసు, మార్నింగ్ జప, మనం ఎంతసేపు ఉంటున్నామండి. ఇంత అసోసియేషన్ నేను నా ఏరియాలో కూడా మేము ప్రచారం చేస్తాం, కానీ నా ఏరియాలో ఉన్న భక్తులకు కూడా నేను ఇంత సమయాన్ని ఇవ్వను మీకు ఇచ్చినంత కదా. వారానికి 1 గంట వాళ్ళని కలిస్తే మిమ్మల్ని రోజుకి 2 గంటలు కలుస్తున్నాను నేను. Yes, ప్రభుజీ. అవునా కదా? అంటే అంటే వారంలో వాళ్ళు 1 గంట కలిస్తే మీరు నన్ను 14 గంటలు కలుస్తున్నారు. అంటే 14 రెట్లు ఎక్కువగా మీకు పురోగతి ఉండాలి. అంతేనా కదా? అవును ప్రభు. అది జరుగుతుంది. అందుకనే మనం ఫాస్ట్గా పురోగమించగలుగుతున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఎఫెక్టివ్గా ఉండవండి. ఆన్లైన్లో భక్తి అంటే ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఆన్లైన్లో మీరు ఎవరిని ఒక్కళ్ళని కూడా దీక్ష దగ్గరికి తీసుకెళ్ళడం కష్టం అని అన్నారు నన్ను చాలామంది. అందుకనే చాలామంది ఆన్లైన్ చేయరు. మా ఏరియాలో చాలామంది నాకంటే సీనియర్ భక్తులు ఉన్నారు, ఎవరు ఆన్లైన్ చేయరు. నేను ఇదే మాట చెప్తా, మీరు ఆన్లైన్లో చెయ్యరు సరే, మీరు డైరెక్ట్గా చేద్దాం అనుకుంటున్నారు, మీరు వారానికి ఎన్ని గంటలు ఇస్తారు వాళ్ళకి టైము అని అన్నా. ఏంటి ప్రభు సెంటర్కి వస్తారు కదా, 1 గంట ఇస్తాము చాలదా అని అన్నారు. నేను వారానికి 14 నుంచి 16 గంటలు టైం ఇస్తాను అని అన్నాను. ఓకే, హరిబోల్ ప్రభుజీ. 16 గంటల సమయం ఇస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుందా, 1 గంట సమయం ఇస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుందా వారానికి అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు భక్తులు అవుతున్నారు, అవ్వట్లేదని నేను అంటలేదు. కానీ వాళ్ళకి పట్టిన సమయం కంటే మనకి పట్టే సమయం చాలా తక్కువ. ఎందుకంటే మన అసోసియేషన్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎంత కావాలనుకున్నా ఇవ్వలేరు. ఇప్పుడు చూడండి, వారం అంతా వాళ్ళు వెయిట్ చేస్తారు ఆ గంట సేపు ఎదురు కలవడం కోసం. ఆ గంట సమయంలో ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, నాకు ప్రాబ్లం రావచ్చు, మీకు ప్రాబ్లం రావచ్చు, ఏదో ఒక గెస్ట్ రావచ్చు, ఆ రోజు కలవలేకపోవచ్చు. మళ్ళీ ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇంకొక వారం వెయిట్ చేయాలి. ఈ లోపల ఇంట్రెస్ట్ పోద్ది. 2 వారాలు కనుక ఒక వ్యక్తి కంటిన్యూస్గా క్లాస్ మిస్ అయ్యాడంటే 3వ వారం క్లాస్కి వస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే గుణాలు డామినేట్ చేసేసాయి, అప్పటికే గుణ ప్రభావం పెరిగిపోయింది. అందుకనే పరిస్థితులు అనేటువంటివి మనల్ని భక్తుడుగా మారుస్తాయి, విశుద్ధ సత్వగుణానికి తీసుకొస్తాయి, గుణాల యొక్క ప్రభావాన్ని కంప్లీట్గా మార్చేస్తాయి. అందుకని ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో మన గ్రహస్థితి కూడా మారిపోతుంది, మన జాతకం మారిపోతుంది, మన యొక్క నక్షత్రాల వల్ల కలిగే ప్రభావం, గ్రహాల వల్ల కలిగే ప్రభావం, మన రాత వల్ల కలిగే ప్రభావం, మన జాతకం ఏదైతే మన పుట్టిన సమయం వల్ల కలిగే ప్రభావం అన్నీ మారిపోతాయి, ఎవ్రీథింగ్. అందుకనే భక్తుడికి జాతకాలు అవసరంలా, భక్తుడికి శాంతి పూజలు అవసరంలా. ఎందుకు? వాళ్ళ మీద గుణ ప్రభావమే మారిపోయినప్పుడు ఇంకా జాతకాలు ఏం చేస్తాయి? మనల్ని ఏమీ చేయలేదు కదా. సో ఆ విధంగా మనము ఆధ్యాత్మికంగా, అంటే మనం అందరూ అనుకుంటాం కదా, మన జాతకంలో ఇలాంటి దోషం ఉంది, దీనికి ఇలాంటి నివృత్తి పనులు చేయాలి అని మనం అనుకుంటాం కదా. ఏ నివృత్తి పని చేయనవసరంలా, భక్తులు అయిపోతే చాలు, అన్నీ మారిపోతాయి. ఎందుకంటే మన మీద గుణాల ప్రభావం మారిపోయింది, మన ప్రవర్తన మారిపోయింది, మన సమయం మారిపోయింది, మన రోజులో మనం ఉపయోగించుకునేటువంటి సమయం, ఎలాంటి ప్లానింగ్ చేస్తాం, అన్నీ మారిపోయాయి. ఇంకేం కావాలి మనకి? అన్నీ మారిపోయినప్పుడు రిజల్ట్ కూడా మారుతుందా లేదా? ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మీరు అన్నట్టుగా ఇప్పుడు
మనలో గుణాలు మారినప్పటికీ మరి గత జన్మ సంస్కారాల కర్మలనేవి కొద్ది గొప్ప ఉంటాయి కదా ప్రభు. మొదటి మీరు భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుడు కనుక శరణాగతులైతే గత జన్మ పరిస్థితులు, గత జన్మ పాపాలు కూడా పోతాయి. అందుకని ఎప్పుడో ఏదో చిన్న సుకృతి చేసి ఉంటాం, మనం అన్ని పాపాలే చేసి ఉంటాం. కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో వైష్ణవుడు, అయ్యా నేను అభిషేకం చేయడానికి వెళ్తున్నాను, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా గుడి దాకా అని అడిగితే, సరే నేను అలానే వెళ్తున్నాను, ఎక్కండి, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్. నేనేం అభిషేకానికి వెళ్ళట్లా, నేనేం అభిషేకం చేయట్లా, నేనేం భక్తుడిని కాదు. కానీ ఆ వెళ్ళేటువంటి ఒక వైష్ణవుని డ్రాప్ చేసామనుకోండి, ఎంత సుకృతి వస్తుంది మనకి. అది ఉట్టికి పోదు, అది వైష్ణవ సేవ, అది ఉట్టికి పోదు. అలాంటివి ఎన్ని చేసి ఉంటామో మనం అనుకుంటాం గత జన్మలో మనం పాపాత్ములము అని. పాపాలకు తోడు వైష్ణవ సేవ కూడా చేసి ఉంటాం మనం. అందుకని మనం ఈ జన్మలో భక్తులం అయ్యాం. ఓకే, లేకపోతే కాము. భార్య వైష్ణవి అయిందనుకోండి, ఆమె చేసే పూజలకి ఏదో ఒక రకంగా సహకరించామనుకోండి, మనం కూడా వైష్ణవులం అయిపోతాం. ఆమెను డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఆమెకు కావాల్సిన పూలు తీసుకురావడం, లేకపోతే భగవంతుడికి వెలిగించే దీపానికి కావాల్సిన ఒత్తులు, నెయ్యి తీసుకురావడం, ఇలాంటి పనులు చేసినా కానీ వాళ్ళు వైష్ణవులు అయిపోతారు. వచ్చే జన్మలో, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా వైష్ణవులు అయిపోతారు. భగవంతుడు మన మీద పుట్టుకతో ఉన్నటువంటి గుణాల ప్రభావాన్ని కూడా మార్చడానికి అవసరమైనటువంటి పరిస్థితులను మనకి కలిగిస్తారు. గత జన్మ సుకృతి ఇదే, అజ్ఞాత సుకృతి. అందుకనే మనము అజ్ఞాత సుకృతిని కలిగిస్తున్నాము. నగర సంకీర్తన చేసి, ప్రచారం చేసి, ప్రసాదం తినిపించి మనం అందరికీ కూడా అజ్ఞాత సుకృతిని ఇస్తున్నాం. ఈ అజ్ఞాత సుకృతి వాళ్ళని వచ్చే జన్మలో మార్చేస్తుంది, ఈ జన్మలో కాకపోయినా. మీరు జగన్నాథ్ రథం నడుస్తూ ఉంటే ప్రసాదాలు ఇసిరేస్తారు, చూసారా? ఎందుకు వేస్తారు? ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఆ ప్రసాదం ఒంటికి తగిలినా చాలు, దేవుడి ప్రసాదం. ఓకే, వాళ్ళకి అజ్ఞాత సుకృతి వస్తుంది, వాళ్ళకి తెలియదు దాని ప్రభావం ఏంటో. భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేది వాళ్ళకి తెలియదు. దానివల్ల చాలామంది అంటారు, ఏంటండి భగవంతుడి ప్రసాదాన్ని అలా ఇసిరేస్తున్నారు అని కూడా చాలామంది అంటారు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అజ్ఞాత సుకృతిని కలిగించడం కోసం మనం చేస్తున్నాం. అందుకనే రథ యాత్ర చేస్తాం, రోడ్డంతా రథాన్ని తిప్పుతాం. ఎందుకు అంటే చూసే వాళ్ళందరికీ కూడా భగవంతుడు దర్శనం చేసుకుంటారు, చూసే వాళ్ళందరికీ కూడా అజ్ఞాత సుకృతి వస్తుంది. ఈ అజ్ఞాత సుకృతి వాళ్ళ భవిష్యత్తులో జన్మలను మార్చివేస్తుంది. వాళ్ళు ఎంత పాపాత్ములైనా కానీ భక్తులు. అందుకనే పాపాత్ములకు కూడా భగవంతుడు అవకాశాన్ని కల్పిస్తారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడు భగవద్భక్తుడు అవుతాడు. వాళ్ళ పాపాలని, వాళ్ళ జాతకాలని అన్నీ తిరగరాసుకుంటాడు. ఓకే, భగవంతుడు ప్రొటెక్షన్లోకి వచ్చిన తర్వాత మనము ఇక మనల్ని ఎవరు, ఏ గ్రహము, ఏ రాహువు, ఏ కేతువు మనల్ని ఏం చేయగలుగుతుంది? స్వయంగా భగవంతుడి రక్షణలో ఉంటే మనం ఉంది కదా చైతన్య చైతన్యలో, రాకే కృష్ణ మారే కోయ్, మారే కృష్ణ రాకే. కృష్ణుడి రక్షణలో ఉంటే ఎవరు మనల్ని చంపగలరు? కృష్ణుడు రక్షణ లేకపోతే, కృష్ణుడు చంపాలి అని అనుకుంటే ఎవరు మనల్ని రక్షించగలరు? కదా, ఎవరు రక్షించలేరు. కాబట్టి నిజమైన తెలియగలవాడు కృష్ణుడి రక్షణలోకి రావాలి. కృష్ణుడి రక్షణలో రావడం అంటే విశుద్ధ సత్వగుణ స్థితికి రావాలి. దానికి అవసరమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే మనం ఇంటిని దేవాలయంలా మారుస్తాం. ఇంట్లో సత్వగుణ వాతావరణాన్ని ఉంచాలి. ఇంట్లో వాళ్ళు రజోగుణ ప్రభావంలో ఉన్నప్పటికీ ఇంటికి రాగానే వాళ్ళ మూడు మారిపోవాలి. ఇంటికి రాగానే ఒక సత్వగుణ వాతావరణం, ప్లెజెంట్గా ఉండాలి. ఉంటే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మూడు మారిపోతుంది. వాళ్ళు స్లోగా భక్తులు అవుతారు. ఓకే, 4 శ్లోకాలు చదువుకున్నాం మాతాజీ, అంతేనా? 5వ శ్లోకం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా హరే